सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी విద్యారంభం కరిష్యామి. అక్షరానికి పునాది, జ్ఞానానికి సన్నిధి గోదావరి తీరంలో జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రం. వసంత పంచమి పండుగల సమయంలో చిన్నారి చేతిలో మొదటి అక్షరాన్ని దిద్దిస్తూ బాసర ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా సౌకర్యాలు మాత్రం దానికి అనుగుణంగా పెరగకుండా అలాగే ఉండిపోయాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయ పునర్నిర్మాణానికి పూనుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా భూమి పూజ చేసి ఈ మహత్తర ఘట్టానికి శ్రీకారం చుట్టారు. అమ్మవారి సన్నిధిలోనే ముఖ్యమంత్రి గారు తన మనుమడికి అక్షరాభ్యాసం చేయించి ఈ క్షేత్రంపై ఉన్న భక్తిని చాటుకున్నారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా పూర్తిగా శిలలతో బాసర ఆలయ నిర్మాణం చేయనున్నారు. 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 వైపులా 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 మాడ వీధులు, కొత్తగా ఉత్తర ద్వారం నిర్మించి మొత్తం ఆలయ విస్తీర్ణాన్ని 20,000 నుంచి 62,000 చదరపు అడుగులకు విస్తరించబోతున్నారు. భక్తుల కోసం హెల్త్ సెంటర్, భారీ వృక్షాలతో గ్రీన్ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి తీరంలో వేదవ్యాస మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన జ్ఞాన సరస్వతి, లక్ష్మి, కాళీ అమ్మవార్లు ఇలాంటి ఘన చరిత్రకు ప్రజాప్రభుత్వం ఇప్పుడు కొత్త రూపాన్ని ఇస్తోంది.